Shirdi Sai Baba. His life is a message. His life is an inspiration. ఓం సాయిరామ్. హాయ్ అండి అందరికీ. నమస్కారం. వెల్కమ్ టు షిరిడీ సాయి అండ్ సోపా స్పిరిచువల్ టాక్స్. ఈరోజు మనము మన సద్గురువు అయిన షిరిడీ సాయినాథునికి నమస్కరిస్తూ 5వ అధ్యాయం గురించి ఆధ్యాత్మిక కోణంలో తెలుసుకుందాము. ఈ అధ్యాయం ఆధ్యాత్మిక చరిత్రలో ఒక గోల్డెన్ చాప్టర్‌లా మనకనిపిస్తుంది. ఎందుకంటే బాబా ఒక సాధారణ ఫకీరుగా కనిపించే వ్యక్తి నుండి సమస్త జీవకోటిని ఉద్ధరించే సమర్థ సద్గురు సాయినాథునిగా మారతారు. అలానే షిరిడీలో ఎలా శాశ్వత నివాసంగా మార్చుకున్నారు అనే విషయం ఈ అధ్యాయం మనకి చెప్తుంది. మొదటిగా చాంద్ పాటిల్ వృత్తాంతము. ఔరంగాబాద్ జిల్లాలోని ధూప్ గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అనే సంపన్న మహమ్మదీయుడు తన తప్పిపోయిన గుర్రాన్ని 2 రోజుల నుంచి వెతుకుతుంటాడు. అది ఎంతకీ దొరకదు. చేసేది ఏమీ లేక తన గ్రామానికి తిరిగి వెళ్తూ ఉంటాడు. అలసిపోయిన చాంద్ పాటిల్ దారిలో ఒక మామిడి చెట్టు క్రింద కూర్చున్న ఫకీర్‌ని చూశాడు. ఆయన మరెవరో కాదు, సాయిబాబా. సాయిబాబా అతని గుర్రం ఎక్కడుందో చూపించడమే కాకుండా మరొక అద్భుతాన్ని ప్రదర్శించారు. అప్పుడు సాయిబాబా చిలుము తయారు చేస్తుంటారు. దానికి నిప్పు, నీరు అవసరమవుతుంది. అప్పుడు ఆ ఫకీర్ సటకాతో భూమిని గుచ్చగా భూమిలోంచి నీరు, నిప్పు వస్తాయి. వాటితో చిలుము వెలిగించి తాను పీల్చి చాంద్ పాటిల్‌కి అందిస్తారు. ఇది చూసిన చాంద్ పాటిల్ ఆశ్చర్యపడి ఈయన మామూలు ఫకీర్ కాదు, గొప్ప సిద్ధపురుషుడై ఉంటారు అని అనుకుంటారు. తన ఇంటికి అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ ఆహ్వానిస్తారు. చాంద్ పాటిల్ కోరిక మేరకు ఆయన కొంతకాలం అతని ఇంటిలో ఉంటారు. ఆ తర్వాత అతని భార్య తమ్ముడి కొడుకు పెండ్లి కుదురుతుంది. పెండ్లి కూతురిది షిరిడీ కావున అందరూ షిరిడీ బయలుదేరతారు. పెండ్లి వారితో కలిసి ఆ ఫకీర్ అలా షిరిడీకి వస్తారు. పెండ్లి అయిన తర్వాత అందరూ ధూప్ గ్రామానికి తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఫకీర్ షిరిడీలోనే శాశ్వత నివాసం ఏర్పరచుకుంటారు. ఆయన ఇకపై ప్రపంచానికి దూరంగా ఉండకుండా గృహస్థుల మధ్య ఉంటూనే వారిని ఉద్ధరిస్తానని సంకేతం. అంతేకాకుండా షిరిడీ క్షేత్రం తన అవతార కార్యానికి కేంద్రంగా మారుతుందని బాబా ముందుగానే నిర్ణయించుకున్నట్లు దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సాయి నామకరణం. సంస్కృతం మూలముల ప్రకారము సాయి అంటే సాక్షాత్తు ఈశ్వరుడు లేదా దైవ స్వరూపుడని అర్థం. పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరంను సమీపంన ఉన్న భక్తమహల్ సపతి గారి పొలంలో ఉన్న మర్రి చెట్టు కింద బస చేస్తారు. బస అంటే స్టే. అప్పుడు ఒక్కొక్కరిగా బండి దిగుతున్నప్పుడు, ఫకీర్ దిగుచున్నప్పుడు ఆ యువ ఫకీర్‌ని చూచి భక్తమహల్ సపతి రండి సాయి అని స్వాగతం పలుకుతారు. అది మొదలు. అందరూ సాయి అని పిలవటం ప్రారంభిస్తారు. అప్పుడు ఆయన సాయిబాబాను నామంతో స్థిరపడ్డారు. ఇతర యోగులతో సహవాసం. బాబా షిరిడీలో స్థిరపడిన కొత్తల్లో ఆయన గొప్పతనం సామాన్యులకు తెలియకపోయినా అప్పటికే అక్కడ ఉన్న ఇతర యోగులు మరియు మహాత్ములు బాబాను గుర్తించారు. వారిలో ముఖ్యులు దేవీదాస్, జానకీదాస్, గంగాగిర్, ఆనందనాథ్ వంటి వారు. దేవీదాస్ దత్తాత్రేయ సాంప్రదాయానికి చెందిన యోగి. బాబా తరచుగా దేవీదాస్‌తో మారుతి మందిరంలో లేదా చావడిలో కూర్చొని ఆధ్యాత్మిక చర్చలు జరిపేవారు. గంగాగిరన్ పుల్తాంబేకు చెందిన వైశ్యయోగి. ఆయన బాబా తోటలో పూల మొక్కలకు నీరు పోస్తున్నప్పుడు చూచి, ఈయన సామాన్య వ్యక్తి కాదు, ఒక అద్భుతమైన రత్నము. షిరిడీ ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ రత్నం వారికి దొరికింది అని ప్రశంసించారు. ఆనందనాథ్. అక్కల్‌కోట్ మహారాజు శిష్యుడు. బాబాను చూచి, ఇది మామూలు రాయి కాదు, అమూల్యమైన వజ్రము. ఇప్పుడు ఇది మట్టిలో ఉన్నా భవిష్యత్తులో ప్రకాశిస్తుందని జోస్యం చెప్పారు. జ్ఞానులు మాత్రమే సుజ్ఞాన్ని తెలుసుకోగలరు. అజ్ఞానికి వారు అర్థం కారు. అంతరంగంలో ఆయన స్థితిని యోగులు గుర్తించగలరు. సామాన్యులకి అది అర్థం కాదు. బాబా వేషధారణ మరియు దినచర్య. బాబా తన యవ్వనంలో జుట్టు పెంచుకొని పహిల్వాన్ వలె దుస్తులు ధరించేవారు. షిరిడీ సమీపంలో బంజరు భూమిని, ప్రస్తుతం సమాధి మందిరం లేండి తోట ఉన్న ప్రదేశం ఒక పూల తోటగా మార్చటానికి ఆయన ఎంతో శ్రమించారు. రోజు మొత్తంలో ఎక్కువగా ఇక్కడ గడిపేవారు. వారు షిరిడీ వచ్చిన మొదట్లో వామన్ తాత్య అనే కుమ్మరి బాబాకు ప్రతిరోజు 2 పచ్చి కుండలను ఇచ్చేవారు. బాబా బావి నుండి నీటిని తోడి ఆ కుండలతో మొక్కలకు నీళ్లు పోసేవారు. సాయంత్రం అయ్యేసరికి ఆ పచ్చి కుండలు నీటి తడికి వాడుకకు విరిగిపోయేవి. మరుసటి రోజు మళ్ళీ కొత్త కుండలు ఇచ్చేవారు. ఇలా బాబా 3 సంవత్సరాల పాటు మొక్కలకు నీరు పోసి బంజరు భూమిని పూల తోటగా మార్చారు.
మొక్కలను నాటటం అనేది ఆధ్యాత్మిక సాధనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం నాటే మొక్క వెంటనే మనకు ఫలాలు ఇవ్వకపోవచ్చు. తరచుగా మనం నాటిన చెట్టు నీడను లేదా పండ్లను భావితరాల వారు అనుభవిస్తారు. నేను అనుభవించాలి అనే స్వార్థం లేకుండా ఇతరుల కోసం పక్షులు, జంతువులు, మనుషుల కోసం చేసే పని కాబట్టి ఇది కర్మయోగం. ఆయన ఆచరణాత్మకంగా చేసి చూపించారు. గురుస్థాన్ వేప చెట్టు కింద పాదుకల స్థాపన. షిరిడీలో వేప చెట్టు బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైన స్థలం. అక్కడే ఆయన తన గురువుగారి సమాధి ఉందని చెప్పేవారు. సాధారణంగా వేప ఆకులు చేదుగా ఉంటాయి. కానీ ఈ చెట్టు ఆకులు తీపిగా ఉండటం ఒక విశేషం. పాదుకల స్థాపన. ముంబైకి చెందిన బాయి కృష్ణాజీ అనే అక్కల్‌కోట్కర్ గారి భక్తుడు అక్కల్‌కోట్ మహారాజ్ పాదుకలను దర్శించి పూజించాలని అనుకుంటారు. కానీ అక్కల్‌కోట్ మహారాజ్ ఆయన కలలో కనిపించి, "ఇప్పుడు నేను షిరిడీలో ఉన్నాను. అది నా నివాస స్థలము. అక్కడికే రా" అని ఆదేశించారు. బాయి కృష్ణాజీ షిరిడీ వచ్చి బాబా ఆజ్ఞ మేరకు వేప చెట్టు కింద పాదుకలను స్థాపించారు. ఈ పాదుకల స్థాపన కార్యక్రమంలో దాదా కేల్కర్, ఉపసని మహారాజ్, సగుణమీర్ నాయక్, జీకే దీక్షిత్, కొఠారే అనే ప్రముఖులు పాల్గొన్నారు. ఉపసని మహారాజ్ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ క్రింది ప్రసిద్ధ శ్లోకాన్ని రచించారు. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం. నిరంతరం వేప చెట్టు కింద నివసించటం వల్ల సహజంగా, చేదుగా, అప్రియంగా ఉండే ఆ వేప చెట్టు ఆకులను సైతం తన యోగ శక్తితో అమృతంలా తీపిగా మార్చిన మహానుభావుడా, ఆ వేప చెట్టును కల్పవృక్షం కంటే గొప్పదిగా చేసినటువంటి ఈశ్వర స్వరూపుడైన సద్గురు సాయినాథునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ పాదుకలు గురు పరంపరకు, గురుభక్తికి శాశ్వత చిహ్నములుగా నిలిచాయి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, బాబా అక్కల్‌కోట్ మహారాజు ఒక్కరే అని మనం తెలుసుకోవాలి. అక్కల్‌కోట్ మహారాజ్ దత్తాత్రేయ అవతార పరంపరలో ఒకరు. కుస్తీ పోటీ మరియు జీవనశైలిలో మార్పులు. బాబా జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన కుస్తీ పోటీ. బాబా షిరిడీలో వచ్చిన మొదటి రోజుల్లో యువకునిగా ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండేవారు. ఆ సమయంలో షిరిడీలో మొహిద్దీన్ తంబోలి అనే ఒక రెస్లర్ ఉండేవారు. ఒకరోజు బాబాకు అతనికి మధ్య ఒక అభిప్రాయ భేదం వచ్చింది. దాంతో వారిద్దరూ కుస్తీ పోటీ జరిగింది. ఈ పోటీలో బాబా ఓడిపోయారు. అయితే ఇది బాబా లీల అని, బాబా కావాలనే ఓడిపోయారని భక్తులు విశ్వసిస్తారు. ఎందుకంటే బాబా సామాన్య మానవుడు కాదు, దైవాంశ సంభూతుడు అని వారి నమ్మకం. ఇక విషయానికి వస్తే ఈ సంఘటన బాబా జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. భౌతిక బలం కంటే ఆత్మబలం, సహనం గొప్పవని, లౌకిక లౌకిక విషయముల పట్ల ఆసక్తి విడనాడాలని, గెలుపు ఓటములు దైవాధీనమని, అహంకారాన్ని వదిలేయాలని బాబా పరోక్షంగా బోధించారు. ఆ తర్వాత వారి ప్రవర్తనలోనూ, వేషధారణలోనూ స్పష్టమైన మార్పులు వచ్చాయి. అప్పటి నుండి ఒక ఫకీర్‌లా ఉన్న బాబా ఒక గురువులాగా మారారు. బాబా కఫ్‌ని పొడవాటి చొక్కా, తలకు గుడ్డ కట్టుకునేవారు. అప్పట్నుండి ఆయన పూర్తి శాంతమూర్తిగా, అంతర్ముఖుడిగా మారారు. అక్కడి నుండి షిరిడీ సాయిగా ఆయన మహిమలు విశ్వవ్యాప్తం కావటం మొదలయ్యాయి. ఎవరితోనూ తమంతట తాముగా మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడలో గడిపేవారు. అప్పట్నుండి బాబాను దర్శించుటకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేవారు. ఎప్పుడు భక్తులు చుట్టుముట్టి ఉండేవారు. ఆ ధునిలో అహంకారాన్ని, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి దైవమే యజమాని అని పలికేవారు. బాబా కాళ్ళకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీటితో దీపాలు వెలిగించటం. బాబాకు ద్వారకామాయిలో దీపాలు వెలిగించటం అంటే చాలా ఇష్టం. దీనికోసం ఆయన గ్రామంలోని స్టోర్స్ నుండి నూనెను భిక్షగా అడిగేవారు. కొంతకాలం పాటు వ్యాపారులు నూనె ఇచ్చారు. కానీ ఒకరోజు వారందరూ ఒక మాట మీదుండి బాబాను ఆట పట్టించాలని మరియు ఆయన నూనె ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. బాబా నూనె అడిగినప్పుడు మా దగ్గర నూనె లేదని అబద్ధం చెప్పారు. బాబా ఏమీ మాట్లాడకుండా ఖాళీ డబ్బాలతో మసీదుకు తిరిగి వచ్చారు. ఆయన డబ్బాలో నీరు పోసి, ఆ మిశ్రమాన్ని తాగి, తిరిగి ఆ డబ్బాలోనికి ఉమ్మివేశారు. ఆ తర్వాత ఆ నీటిని ప్రమిదల్లో పోసి వత్తులు వెలిగించారు.
ఆశ్చర్యకరంగా ఆ దీపాలు నూనెతో వెలిగినట్టే రాత్రంతా ప్రకాశవంతంగా వెలిగాయి. ఈ అద్భుతాన్ని చూసిన వ్యాపారులు భయంతో, ఆశ్చర్యంతో బాబా పాదాలపై పడ్డారు. అప్పుడు బాబా వారిని మందలించలేదు. కానీ ఇలా అన్నారు, "మీరు నూనె ఇవ్వదలుచుకోకపోతే లేదని చెప్పవచ్చు. కానీ అబద్ధం ఎందుకు ఆడారు? ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి" అని వారికి నీతి చెప్పారు. భగవంతుని సంకల్పం ఉంటే ప్రకృతి ధర్మాలు మారతాయి. పంచభూతాలు కూడా ఆధీనంలో ఉంటాయి. మనం పంచభూతాల ఆధీనంలో ఉండటం అంటే, అశాశ్వతమైన ఈ శరీరాన్ని, ప్రపంచాన్ని శాశ్వతం అనుకొని భ్రమపడటమే పంచభూతాల మాయ. దేహాభిమానం. నేనే శరీరం అనే భ్రమ. మన శరీరం పంచభూతాలతో తయారైంది. ఇది పుడుతుంది, పెరుగుతుంది, చివరికి నశిస్తుంది. తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ మాయలో ఉన్నప్పుడు మనం నేను ఆత్మను అనే సత్యాన్ని మర్చిపోయి, నేనే ఈ శరీరం అని గట్టిగా నమ్ముతాము. పంచభూతాలు సాధారణంగా మానవ శరీరము 5 ఎలిమెంట్స్‌తో బిల్ట్ అయి ఉంటుంది. ఒకటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. సామాన్య మానవుడు ఆకలి వేస్తే తట్టుకోలేడు. దాహం వేస్తే సామాన్య మానవుడు ఆకలి వేస్తే తట్టుకోలేడు. దాహం వేస్తే ఉండలేడు. ఎప్పుడైతే మనం మంచి రుచి కోసమో, సుఖమైన స్పర్శ కోసమో, లేదా ఏదైనా చూడాలని తాపత్రయపడతామో, మనిషి జీవితమంతా ఈ 5 రకాల సుఖాలను అనుభవించడానికే ఖర్చు చేస్తాడు. వీటి వల్ల వచ్చే ఆనందం తాత్కాలికమని తెలిసినా, దాన్నే నిజమైన ఆనందంగా అనుకోని వెంపర్లాడటమే పంచభూతాల ఆధీనంలో ఉండటం. అలాగే పంచభూతాలు మాయలో పడి మనం చుట్టూ జరిగే మార్పులను చూసి, కష్టాలను చూసి చలించిపోతూ మనలోని స్థిరమైన దైవత్వాన్ని లేదా పరమాత్మని చూడలేము. ప్రకృతి ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. కానీ మాయలో ఉన్న మనిషి పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండాలని కోరుకుంటాడు. ఆ మార్పును తట్టుకోలేక దుఃఖిస్తాడు. ఈ మాయ నుండి బయటపడటాన్ని మోక్షము లేదా ఆత్మజ్ఞానము అంటారు. బాబా మాయ నుండి బయటపడ్డారు కాబట్టి ఆయన ఆత్మజ్ఞాని లేదా బ్రహ్మజ్ఞాని అంటారు. మనం ఇంకా మాయలో ఉన్నాం కాబట్టి పంచభూతాల ఆధీనంలో ఉన్నట్లే. ఇప్పుడు మనం పంచభూతాలను జయించటం గురించి తెలుసుకుందాము. అంటే ఈ 5 ఎలిమెంట్స్‌ని యోగులు, సిద్ధపురుషులు, సాయిబాబా వంటి వారు పంచభూతాల ఆధీనంలో ఉండరు. వాటిని శాసిస్తారు. నేను శరీరం కాదు, ఆ భ్రమమే నేను అని తెలుసుకున్నప్పుడు పంచభూతాలు మనని బాధించలేవు. ఆధ్యాత్మిక సాధన ముఖ్య ఉద్దేశ్యం ఇదే. ప్రకృతిని దాటి సాక్షిగా నిలవడం. అంటే శరీరం మరియు మనసుపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉండటం. ఎవరైతే తమ శరీరంలోని ఈ 5 తత్వాలను బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో వారికి ఆరోగ్యము, మనసుకు ప్రశాంతత లభిస్తాయి. ఎవరైతే రుచి, చూపు, స్పర్శ వంటి ఇంద్రియ వాంఛలను అదుపులో ఉంచుకోగలరో, ఎప్పుడైతే నేను ఈ ప్రకృతి వేరు కాదు అని సాక్షిభావం కలుగుతుందో, అప్పుడు పంచభూతాలు మనల్ని ప్రభావితం చేయలేవు. అలాంటి వారు పంచభూతాలను వారి ఆధీనంలో ఉంచుకున్నట్లే మనలోని కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు జయించి శరీరమును మరియు మనసుపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉండటమే దీని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఆధునిక కాలంలో బాబా గంగా, యములను తమ బొటనవేలు నుండి సృష్టించారు. వేప చెట్టు ఆకులను తీయగా మార్చారు. చిలుము తయారు చేయుటకు నీటిని, అగ్నిని పుట్టించారు. నూనె లేకుండా దీపాలు వెలిగించారు. ఇది పంచభూతాలను శాసించగల యోగశక్తికి నిదర్శనము. వీటి ద్వారా బాబా పంచభూతాలను జయించిన వారు అని తెలుసుకోవచ్చు. జవహర్ అలీ కపట గురువు. జవహర్ అలీ అనే పండితుడు అహ్మద్ నగర్ నుండి రహతాకు వచ్చారు. అతను ఖురాన్‌ను కంఠస్థం చేసేవాడు మరియు మతపరమైన ఆచారాలను పాటించేవాడు. కానీ అతనికి విపరీతమైన అహంకారం ఉండేది. అతను షిరిడీ వచ్చి బాబాను తన శిష్యునిగా ప్రకటించుకున్నాడు. బాబా సర్వజ్ఞుడై ఉండి కూడా ఏమాత్రము ప్రతిఘటించకుండా అతని శిష్యునిగా ఉండటానికి అంగీకరించారు. బాబా అతనితో పాటు రహతాకు వెళ్లి అతని సేవ చేస్తూ వినయంగా ఉండేవారు. గురువుకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియదు. కానీ శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపాలు బాగా తెలుసు. కానీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్యధర్మంను శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. షిరిడీ ప్రజలు బాబా రహతాలో ఉండటం ఇష్టం లేదు. వారు బాబాను తిరిగి షిరిడీకి తీసుకురావటానికి వెళ్లారు.
కానీ జవహర్ అలీ అంగీకరించలేదు. చివరకు ఒక ఒప్పందం ద్వారా ఇద్దరు షిరిడీకి వచ్చారు. అక్కడ దేవిదాసు అనేవారు నిజమైన జ్ఞాని మరియు జవహర్ అలీ మధ్య ఆధ్యాత్మిక చర్చ జరిగింది. ఈ చర్చలో జవహర్ అలీ ఓడిపోయాడు. అతని అజ్ఞానం బయటపడింది. అవమానంతో అతడు షిరిడీ వదిలి పారిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరముల తర్వాత షిరిడీ వచ్చి పశ్చాత్తాపపడతాడు. అప్పుడు సాయిబాబా వారిని యథారీతిగా గౌరవించి, శిష్యుడు గురువును ఎట్లా సేవించాలో, అహంకార మమకారాలను విడిచి, గురు శుశ్రూష ఎలా చేసి, చివరకు ఆత్మ సాక్షాత్కారమును ఎలా పొందాలో ఆచరణాత్మకంగా నిరూపించారు. గురు శుశ్రూష. గురువుకు సేవ. ఎందుకు గురువుకు సేవ చేయాలి? ఆధ్యాత్మిక గురువులు సాధారణంగా మనకంటే భిన్నంగా యూనివర్సల్ కాన్షియస్‌నెస్‌తో ఉంటారు. ఒక గురువు శిష్యుని చూడగానే అతని మానసిక స్థితి, లోటుపాట్లు అన్నీ అర్థమవుతాయి. అంతర్యామి తత్వం. గురువులు అంతర్యాములు. అంటే వారు మీ ఆలోచనలను, మీ ఎమోషన్స్‌ని మాటల ద్వారా చెప్పకపోయినా గ్రహించగలరు. సాయిబాబా ఎప్పుడూ అందరి అంతరంగాన్ని తెలుసుకోగలిగేవారు. వారు మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేయుచున్నా అంతా నాకు తెలుస్తుందని చెప్పేవారు. దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును ఎరిగిన వారు బ్రహ్మమే అవుతారు. వారే బ్రాహ్మణుడు. బ్రహ్మవిద్ అంటే కేవలం చదువుకున్నవారు కాదు. పరబ్రహ్మ తత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారని అర్థము. అంతేకాకుండా అద్వైత వేదాంతం ప్రకారం ఎవరైతే తమలోని ఆత్మను విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మకు భేదం లేదని గుర్తిస్తారో వారే బ్రహ్మవిద్. వీరికి కులము, మతము, ప్రాంతము అనే పరిమితులు ఉండవు. వీరు వాటికి అతీతులు. సాయిబాబాను మనం బ్రాహ్మణులు అని పిలవటానికి అసలైన కారణం బ్రహ్మజ్ఞాని కాబట్టి. బాబా తరచుగా తన భక్తులతో నేను నీలో ఉన్నాను, అందరిలో ఉన్నాను అని చెప్పేవారు. ఒక చీమలోను, కుక్కలోను, సర్వ ప్రాణికోటిలోను అంతటిలోనూ తన్ను తాను చూడగలిగారు. ఇది ఒక బ్రహ్మజ్ఞానికి మాత్రమే ఉండే లక్షణము. బ్రహ్మజ్ఞాని తన శరీరాన్ని తానుగా భావించడు. బాబా కూడా తన శరీరం పట్ల ఏనాడు వ్యామోహం చూపలేదు. బాబా కొన్నిసార్లు నేనే బ్రహ్మమును, నేనే జగన్మాతను, నేనే స్థితి లయ కారకుడిని అని గంభీరంగా పలికేవారు. అది అహంకారంతో చెప్పిన మాటలు కాదు. అది ఒక బ్రహ్మజ్ఞాని తన అసలైన స్వరూపాన్ని ప్రకటిస్తున్న సందర్భము. ఆయన అంతరంగం ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంతో వెలిగిపోతుండేది. దివ్య దృష్టి. సాధారణంగా కళ్ళు కేవలం శరీరాన్ని మాత్రమే చూస్తాయి. కానీ గురువు శిష్యునిపై రూపాన్ని కాకుండా అతని ఆత్మను మరియు అతనిలో గూడుకట్టుకొని ఉన్న అడ్డంకులను, బ్లాకేజెస్‌ని చూస్తారు. అతని మనసులో ఆందోళన ఉందా? కామం ఉందా? లేదా భక్తి ఉందా? అని పసిగట్టగలరు. ప్రవర్తన పరిశీలన. గురువుకు శిష్యునిపైకి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా నటిస్తున్నాడు అనేది గురువుకు ముఖ్యం కాదు. అతని అంతరంగం ఎలా ఉంది, ప్రవర్తించే తీరును బట్టి గురువు వారి లోపాలను అంచనా వేస్తారు. కష్టమైన పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది చూస్తారు. పరీక్షలు పెట్టడం. గురువుకు తెలుసు ఈ శిష్యుడు కూడా దైవ స్వరూపమే అని. కేవలం అజ్ఞానం అనే దుమ్ము పట్టి ఉందని గమనిస్తారు. ఆ దుమ్ముని దులపటమే తన పని అని గురువు భావిస్తారు. మన లోపాలు మనకు తెలియదు. అది బయటపడటానికి గురువులే కొన్ని పరిస్థితులను సృష్టిస్తారు. శిష్యుడిలో ఉన్న దుర్గుణాలను పరీక్షించటానికి గురువు అతన్ని అకారణంగా తిట్టవచ్చు లేదా అవమానించవచ్చు. అప్పుడు శిష్యుడు తన ప్రవర్తనను బట్టి నాలో ఇంకా ఈ గుణాలు ఉన్నాయా అని అర్థమవుతుంది. సంస్కారాలను చదవటం. మనిషి లోటుపాట్లు అతని పూర్వజన్మ సంస్కారాల వల్ల ఏర్పడతాయి. త్రికాలజ్ఞులైన గురువులు శిష్యుని కర్మఫలాన్ని చూడగలరు. ప్రస్తుతం శిష్యుడు పడుతున్న ఇబ్బందికి అతను గతంలో చేసిన ఏ తప్పు కారణమో వారికి స్పష్టంగా తెలుస్తుంది. మన లోపాలను వెతకటం, విమర్శించటమే కాదు. ఒక శిల్పి రాయిని చూసినప్పుడు కేవలం బండరాయిని చూడడు. అందులో దాగి ఉన్న అందమైన విగ్రహాన్ని చూస్తాడు. అలాగే గురువు శిష్యుడిలో ఉన్న దైవత్వాన్ని చూసి, దానికి అడ్డుగా ఉన్న అహంకారాన్ని, కర్మలను తన మాటలతో లేదా చర్యలతో తొలగిస్తారు. శుశ్రూష అనేది ప్రధానికి అర్థం వినడం లేదా శ్రవణం. అంటే గురువు చెప్పిన విషయాన్ని అత్యంత శ్రద్ధతో విని, దాన్ని ఆచరించటమే నిజమైన గురు శుశ్రూష. సాధారణంగా దీనిని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. కాయిక శుశ్రూష. గురువుకు కావలసిన ఏర్పాట్లు చేయటం. దీనివల్ల అహంకారం తగ్గి వినయం పెరుగుతుంది. గురువు పాదాలను
వత్తడం మాత్రమే కాదు, గురువు గారి హృదయాన్ని గెలుచుకోవటానికి మనం ప్రయత్నించాలి. వాచిక శుశ్రూష. గురువుగారి నామాన్ని జపించటం, గురువులో మంచి క్వాలిటీస్‌ని అందరిలో పంచుకోవటం, గురువు బోధనలు ఇతరులకు చెప్పడం ద్వారా చిత్తశుద్ధి, వినయము మరియు క్రమశిక్షణ అలవాటు పడుతుంది. మానసిక శుశ్రూష. మానసిక శుశ్రూష అత్యంత ఉన్నతమైనది. గురువు బోధనలు గుర్తుంచుకొని ఆ మార్గంలో నడవటం. గురువు పైన పరిపూర్ణమైన నమ్మకము, సరెండరెన్స్ ఉండడం. గురువు మాట వేద వాక్కుగా భావించి పాటించాలి. కేవలం పుస్తకాలు చదవటం ద్వారా రాని జ్ఞానం, గురువుకు సేవ చేయటం ద్వారా గురువు అనుగ్రహం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. వారు నేర్పిన విద్యను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించటం కూడా దీని కిందకు వస్తుంది. బాబా ఇలా చెప్పారు, "నా గురువు గారిని ఎప్పుడూ విడిచి ఉండేవాడిని కాదు. వారి ముఖం వైపు తదేకంగా చూస్తూ ఉండేవాడిని. వారికి సేవ చేయటంలో ఆకలి దప్పుకులు కూడా మర్చిపోయేవాడిని. నా గురువు ఏ మంత్రమూ జపించమని చెప్పలేదు. యోగ సాధనలు చేయమని చెప్పలేదు. కేవలం వారి పట్ల నాకున్న ఓర్పుతో కూడిన నమ్మకము, విశ్వాసము మాత్రమే నేను వారికిచ్చిన దక్షిణ." గురువుగారిని ప్రేమించటం, వారిని మనసులో నిలుపుకోవటమే అత్యుత్తమమైన సేవ. గురువు చెప్పింది వినటం, చెప్పనిది కూడా గ్రహించి ఆచరించటం, ఇదే పరిపూర్ణమైన సేవ. గురువు సంతృప్తి చెందితే తన వద్ద ఉన్న అత్యున్నతమైన జ్ఞానాన్ని శిష్యునికి అనుభవపూర్వకంగా అందజేస్తారు. గురు పాదసేవ చేయటం వల్ల వారి అనుగ్రహం కలిగి శిష్యుని గత జన్మ పాపాలు తొలగిపోతాయని, కష్టాలు తీరుతాయని పెద్దలు పురాణాలు చెబుతున్నాయి. నిరంతర సేవ మరియు గురువు పట్ల భక్తి శిష్యుని మోక్షం వైపుకు నడిపిస్తాయి. గురువు వద్ద ఉండటం వల్ల మనసులోని అశాంతి తొలగి ఏకాగ్రత మరియు చిత్తశుద్ధి కలుగుతుంది. గురువు అనుగ్రహం వల్ల సమాజంలో గౌరవము, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. గురుసేవ చేయటం వల్ల జాతకంలోని గురు దోషాలు తొలగి ఆర్థిక స్థిరత్వం మరియు శ్రేయస్సు కలుగుతాయి. గురుసేవ అంటే ఒకరి ఆధీనంలో ఉండటం కాదు, అది సమర్పణ భావము. ఒక దీపం మరొక దీపం వెలిగించినట్లు గురువుకు సేవ చేయటం ద్వారా శిష్యుడు తనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగుని పొందుతాడు. Thanks for watching Shirdi Sai and Sobha Spiritual Talks.